రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ బౌలింగ్లో రాణించింది. ఓ దశలో భారీ స్కోర్ చేస్తున్నట్లు కనిపించిన న్యూజిలాండ్ను భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేసింది. క్రీజులో కూరుకుపోయిన భయంకరంగా మారిన రవీంద్ర మిచెల్ జట్టును కుల్దీప్ విడదీశారు. దీంతో భారీ భాగస్వామ్యానికి తోడ్పడింది. ఫలితంగా వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో 273 పరుగులకు న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయింది. ఇక భారత బౌలింగ్లో షమి 5 వికెట్లు తీసుకోగా కుల్దీప్ 2 వికెట్లు, బూమ్రా 1, అలాగే సిరాజ్ 1 వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ మిచెల్ 130 పరుగులతో రాణించాడు. అతడికి రవీంద్ర తోడుగా 75 పరుగులు చేయడంతో 274 పరుగులు చేసింది. ధర్మశాల వేదిక న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ బౌలింగ్లో రాణించింది. ఓ దశలో భారీ స్కోర్ చేస్తున్నట్లు కనిపించిన న్యూజిలాండ్ను భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేసింది. క్రేజ్లో కూరుకుపోయిన భయంకరంగా మారిన రవీంద్ర మిచెల్ జంటను కుల్దీప్ విడదీశారు. దీంతో భారీ భాగస్వామ్యానికి తోడ్పడింది. ఫలితంగా వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో 273 పరుగులకు న్యూజిలాండ్ జట్టు ఆల్అౌట్ అయింది. ఇక భారత్ బౌలింగ్లో షమి 5 వికెట్లు తీసుకోగా కుల్దీప్ 2 వికెట్లు, అలాగే బూమ్రా, సిరాజ్ చెరొక వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ మిచెల్ 130 పరుగులతో రాణించారు. అతడికి రవీంద్ర తోడుగా 75 పరుగులు చేయడంతో 274 పరుగులు చేసింది కివీస్.